की जय श्री राम। बाइक ఎవరు వాటర్ బాటిల్ ఆయన తెచ్చుకున్నా పైకి శ్రీరామ్ కూర్చో. ఇక్కడ పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఈ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నాకు 8 సంవత్సరాలు బట్టి ఎవరొకరు తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాలని మొత్తం హిందూ టెంపుల్స్ సంబంధించిన హిందువులందరినీ కఠిన చేసి కులాలు కాకుండా హిందువులందరినీ ఏకం చేయాలనే ఉద్దేశం నాకు ఇంచుమించుగా 8 సంవత్సరాలు. మేము హెచ్ఎస్ఎస్ గ్రూప్ తయారు చేసాము. నేను రామాయణం మణికంఠ. ఆ హెచ్ఎస్ఎస్ గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే హిందువులందరినీ కలపాలి. అది ఎలాగంటే చుట్టుపక్కల గొలవాణి పాడు, పాత పోసలమూరు, కొత్త పోసలమూరు, దొంగపిండి, వాసరి, అలాగే బరివానిపేట, మానవాని దిబ్బ, అలాగే చుట్టుపక్కల బంధువులందరినీ కలపాలనే ఉద్దేశంతో నాకు 10 సంవత్సరాలు అంటే కల. అది ఏ రకంగా తీరాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కానీ ఆ ప్రయత్నం వల్ల నేను సభలో ఈ రకంగా నిర్వహిద్దామని నేను కొంతమందిని నిర్ణయించుకున్నాను. కానీ కొంత సహకారం నాకు అందగా నేను ఎదరగా రాలేకపోయాను. కానీ ఇప్పుడున్నటువంటి పెద్దలు సహకరించారు, వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ సభకు చాలా ఉపయోగపడ్డారు. అందరూ కూడా బాగా మంచి సభ్యులు. ఈ సభని మీరు సక్సెస్ చేద్దాము, మొత్తం అందరూ కలిపి సక్సెస్ చేద్దాము. మీరు మంచి కార్యక్రమం చేపట్టారు. ఏమైనా సరే మేమందరం కూడా పాల్గొంటాము అని చెప్పడం జరిగింది. మొత్తం వీళ్ళందరూ ఇచ్చిన ధైర్యంతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మొత్తం అందరినీ సంఘటన చేయాలి, హిందువులందరినీ ఏకం చేయాలని పట్టుదల నాకు అప్పుడు ఉంటుంది. కాకపోతే ఈ చుట్టుపక్కల ఎవరు తీసుకొస్తే బాగుంటుందని నేను ఆలోచన చేశాను. రామాయణం మణికంఠ నాకు ఒక చిన్న సలహా ఇచ్చాడు. మన పలానా స్వామి గారిని తీసుకొద్దాము, ఆయన ఇన్స్పిరేషన్ మనకి బాగా నచ్చింది అని చెప్పేసి తీసుకోవడంతో నేను ఆయనకి వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. వాయిస్ మెసేజ్ ఆయన విని ఒక 15 రోజులు నాకు ఏమాట చెప్పబోయేసరికి మా గోట్లపేట గ్రామంలో ఇలా ఉత్సవాలు జరుగుతున్నాయి. సార్ స్వామి, మీరు తప్పనిసరిగా 22, 23, 24 తారీఖుల్లో మీరు రావాలని చెప్పేసి నేను ఆయన్ని పాదాభివందనాలు చెబుతూ రిక్వెస్ట్ చేశాను. కానీ ఆయన నాకు ఇంచుమించుగా 1 వారం 10 రోజులకి మెసేజ్ పెట్టారు. నానా, నేను 22వ తారీఖున అమలాపురం, 23 శుక్రవారం నేను ఇప్పుడు అన్నటువంటి పెద్దలకి నేను చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలుసు కాబట్టి మొత్తం అందరూ కూడా చాలా బాగా సహకరించారు. మొత్తం చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, అలాగే హిందూ బంధువులందరికీ, అదేవిధంగా ఈ ఆలయాల కమిటీ కూడా నాకు తోడ్పాటు అందించారు. అందరికీ నాకు ధన్యవాదాలు. అలాగే రామాయణ మణికంఠ నాకు చాలా బాగా నేను ఏ రకంగా అయితే కృషి చేశానో అదే రకంగా కృషి చేశారు. అలాగే గొలవాని దిబ్బ
వెంకటరెడ్డి కొండకోసం ఈ గ్రామ కమిటీ సభ్యులందరూ నాకు సహకరించడం జరిగింది. ఇక్కడ ఎవరైనా కనుక ఈ ప్రోగ్రాం వల్ల ఏమైనా ఆందోళన జరిగితే కనుక మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే మన్నించాలి. జై శ్రీరామ్. గట్టిగా ఏంట్రా బాబు కూడా లేదండి. ఎలా ఉండి కలర్ గారిని కూడా ఎక్కించండి బైక్. రామాయణం మణికంట పైకి రావాలి. నాకు సేమ్ నాకులాగానే ఆలోచించి నాకులాగానే సహకరించి చాలా కష్టపడ్డ వ్యక్తి ఎవరంటే రామాయణం మణికంట శ్రీరంగ కోరుతున్నాను. మణికంట రా. పంతులు గారు స్టేజ్ ఎక్కోవాల్సిందిగా కోరుచున్నాం. రామాయణ మణికంట రావడం ఈరోజు గోట్లపాడు గ్రామానికి శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి గారు హిందూ ధర్మ ప్రచారకులకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. మరి వీరు హిందూ ధర్మం గురించి అనేక ప్రసంగాలు ఇవ్వడం చాలా శుభపరిణామం. మరి వీరు ఇక్కడ విచ్చేయడం గోపట్లపాడు గ్రామ ప్రజల తరపున వీరికి మరి అభినందనలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. మరి ఇటువంటి ప్రచారకులు ఈ హిందూ ధర్మం గురించి ప్రచారం చేయటం, హిందూ ధర్మాన్ని కాపాడటం మరి సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో హిందూ ధర్మం చాలా గొప్పది. హిందువుగా పుట్టు, హిందువుగా జీవించు, హిందువులని గర్వించు అనే నినాదంతో ఏదైతే ఉందో ఈ హిందూ ధర్మాన్ని కాపాడటం నుండి మరి మనోహర్ దాస్ స్వామి గారు లాంటి అనేక మరి ఆధ్యాత్మికవేత్తలు ఈ భారతదేశంలో పుట్టి మరి భారత దేశం జన్మభూమి యొక్క పుణ్యఫలం. మరి ఇటువంటి మహానుభావుల వల్లనే హిందూ ధర్మం ఇంకా బతుకుంది. హిందువులు అందరూ కూడా ఐక్యతగా ఉండి హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి అదే విధంగా ఇటువంటి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మరి మనందరి మీద ఉంది. చాలా మంచి కార్యక్రమం. మరి గ్రామ ప్రజల తరపున వెంకటేశ్వరరావు తదితర పెద్దలందరూ కూడా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అభినందిస్తూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాధా మనోహర్ మాట్లాడేసి కోరుతున్నాం. తర్వాత మూడు కార్యక్రమాలు నా పాదాలు సాగుతుంది. మా ఇంటి వాళ్ళకు మాకు తెలియదు.